హలో, నేను మీ సిఎస్ రావు. ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే ఇంకొకడు వచ్చి చుట్టకు నిప్పడిగాడంట. ఇది పెద్దల సామెత. ఇప్పుడు దీన్ని గనక విజయవాడ వరదలకు గనక అన్వయిస్తే, చంద్రబాబు నాయుడు ఏమో ఒకవైపు వరద ప్రాంతాల్లో ఉండేటువంటి బాధితులను ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే, దాంట్లో నుంచి నెగిటివ్ పాయింట్స్ ఏమున్నాయి అనే దాని మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాన్సన్ట్రేషన్ చేశారు. ఆయన సొంత పత్రిక, సొంత మీడియా, అలాగే రాధాకృష్ణ గారి భాషలో చెప్పాలంటే కూలి మీడియా, వీటన్నిటిలో నెగిటివ్ పాయింట్స్ ఏమున్నాయి వరద బాధితులను ఆదుకునేటువంటి విషయంలో వాటిని తీసి హైలైట్ చేయడంతో పాటు కంప్లీట్గా రాజకీయపరమైనటువంటి కోణం నుంచే ఈ మొత్తం సంఘటనని చూడడం అనేది దురదృష్టకరం, బాధాకరం కూడా. ఎందుకంటే గుంటూరు కృష్ణా ప్రాంతంలో జరిగినటువంటి విపత్తు ఏదైతే ఉందో దాన్ని జాతీయ విపత్తు కింద గుర్తించాలని చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అంటే ఏ స్థాయిలో అక్కడ నష్టం జరిగి ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. అయితే వీలున్నంత వరకు ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరిగినా ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చంద్రబాబు నాయుడు యొక్క తాపత్రయం, తపన కూడా. అందుకే మరణాలను తగ్గించేటువంటి ప్రయత్నం ఆయన చేశారు. రాత్రి పగలు పనిచేశారు. ఆయన మరణాలను తగ్గించారు కూడా. కానీ ఆ మరణాలను కూడా దాచిపెడుతున్నారు అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీడియాలో, జగన్మోహన్ రెడ్డి నోట వస్తున్నటువంటి ఆరోపణలు. సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనగానే శవాల మీద పుట్టినటువంటి పార్టీ అనేది తెలుగుదేశం పార్టీ యొక్క అభిప్రాయం. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన శవం మీద నుంచి ఆవిర్భవించినటువంటి పార్టీగా చెప్తూ ఉంటారు. అంతేకాదు, రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన కారణంగా ఆయన మరణాన్ని తట్టుకోలేక గుండె పగిలి చనిపోయారు అంటూ ఆ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సహజ మరణాలను కూడా ఆ ఖాతాలో వేసుకున్నారు అనేది నేను చెప్పడం కాదు. బొత్స సత్యనారాయణ అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, సీనియర్ పొలిటీషియన్, మాజీ పిసిసి అధ్యక్షుడు. ఆయన అసెంబ్లీ వేదికగా, అసెంబ్లీ బయట చెప్పినటువంటి మాటలు. అంటే సహజ మరణాలను కూడా రాజశేఖర రెడ్డి మరణాన్ని తట్టుకోలేక గుండె పగిలి చనిపోయారు అనేటువంటి ఒక లిస్టును తయారు చేసి ఓదార్పు యాత్ర పెట్టి రాజకీయ అరంగేట్రం జగన్మోహన్ రెడ్డి చేశారు. అంటే శవాల మీద రాజకీయమే కలిసి వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక సైద్ధాంతికంగా వివరించేటువంటి ఒక ఆరోపణ, లేదంటే చెప్పేటువంటి ఆరోపణ. ఇప్పుడు విజయవాడ అలాగే కృష్ణా జిల్లాలో వచ్చినటువంటి వరదను రకరకాల కోణాల నుంచి తిప్పుతూ శవాల వద్దకి తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అక్కడ మరణించినటువంటి వాళ్ళ సంఖ్యను దాచిపెడుతున్నాడు చంద్రబాబు నాయుడు అనేది జగన్మోహన్ రెడ్డి, అలాగే జగన్మోహన్ రెడ్డి పత్రిక, భారతిరెడ్డి నడిపేటువంటి పత్రిక అనుమానిస్తూ ఉంది. అంతేకాదు, శవాగారాల దగ్గర మనుషుల్ని పెట్టారు కొంతమందిని. ఆ మనుషులు శవాలు ఎన్ని వస్తున్నాయో లెక్కించడమే వాళ్ళ యొక్క విధి అనేటువంటిది కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుమానిస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద. సో శవాగారానికి ఎన్ని శవాలు వచ్చాయి, మరణించిన సంఖ్య ఎంత, మరణాల సంఖ్య ఎంత, మధ్యలో మిస్ అవుతున్న శవాలను దాచిపెడుతున్నారు. ఆ శవాలు ఏమైపోయాయి అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి లాజిక్. అంటే శవాలు అసలు ఎన్ని అనే దాని మీదనే ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి. అందుకే ఆ పార్టీ శవాలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి రాజకీయం చేస్తుంది ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, అలాగే ఆ పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతం కూడా అదే అనేది తెలుగుదేశం పార్టీ, జనసేన తరచూ చెప్పేటువంటి మాట. వాస్తవంగా ఇప్పుడు జరిగినటువంటి విపత్తు నుంచి ప్రజల్ని సురక్షితంగా బయట వేయడానికి, వాళ్ళ ఆస్తులను కాపాడటానికి, వాళ్ళ ప్రాణాలను కాపాడటానికి పార్టీలకు అతీతంగా పనిచేయాలి. ఆ తర్వాత విమర్శలు చేసుకోవచ్చు. విమర్శలు చేసుకోవడానికి చాలా టైం ఉంది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తాపత్రయం ఏంటంటే ఇమీడియట్గా మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోవాలి. ఇప్పుడు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి, లా అండ్ ఆర్డర్ లేదు, రూల్ ఆఫ్ లా లేదు, రాష్ట్రపతి పాలన పెట్టాలి. ఇది ఢిల్లీ వెళ్ళి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన రెండో రోజే ఆయన చేసినటువంటి నినాదం ఢిల్లీలో. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మర్డర్ల సంఖ్యను 36గా మార్చేశారు. అఫీషియల్గా రాజకీయపరమైన మర్డర్లు 5, 6 జరిగాయి అనేది హోంశాఖ మంత్రి అనిత చెప్తున్నారు. కానీ 36 మర్డర్లు జరిగాయి అని చెప్తూ ఉన్నారు ఆయన. దాంట్లో వాస్తవం లేదు అనేది తెలుసు.
ఆ వాస్తవం లేదు అన్నప్పుడు ప్రభుత్వం కనుక జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టినట్టయితే ఆ రోజే నిరాధారమైన ఆరోపణలు చేశారని చెప్పి ఇవాళ వరద సందర్భంగా మళ్ళీ ఈ సవాల రాజకీయం జరిగేది కాదు. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించబట్టి ఇప్పుడు కృష్ణా గుంటూరు వరదల్లో చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్యను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి లెక్కేస్తున్నారు. లెక్కేసి వాళ్ళే అనౌన్స్ చేస్తున్నారు ఎంతమంది చనిపోయారు, కానీ ప్రభుత్వం దాచిపెడుతుంది మరణాలను కూడా అనేటువంటి విషయాన్ని. ఇక జగన్మోహన్ రెడ్డి వరదలు వచ్చిన తర్వాత 50 గంటలు అంటే సుమారు 2 రోజుల తర్వాత ఆయన వచ్చారు. వచ్చి సింగనగర్కి నింపాదిగా వెళ్ళారు. సెప్టెంబర్ 2వ తారీఖున బెంగళూరు నుంచి ఆయన వచ్చి ఇడుపులపై వెళ్ళి రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని ముగించుకొని అక్కడ నివాళులు అర్పించి ఇడుపులపాయలో విజయవాడ వచ్చారు. తాడేపల్లిలో సేద తీరారు. ఆ తర్వాత 3 గంటల తర్వాత అంటే ఆఫ్టర్నూన్ ఆల్మోస్ట్ 4 గంటలు ఆ ప్రాంతంలో సింగనగర్ వెళ్ళారు. సింగనగర్ వెళ్ళి అక్కడ నిరాశ్రయులైనటువంటి వాళ్ళని, వరదల్లో చిక్కుకున్నటువంటి వాళ్ళని పరామర్శించేటువంటి ప్రయత్నం చేస్తూ నీళ్ళల్లో ఆయన దిగారు. మోకాళ్ళ లోతు నీళ్ళలో దిగి పరామర్శించడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరు రావట్లేదా, మీకు ఎవరు సహాయం అందించట్లేదా, ఇంతకంటే దారుణమైన ప్రభుత్వం ఉందా అని చెప్పి ఈయనే మాట్లాడారు. దాంతో అక్కడ ఉన్నటువంటి నిరాశ్రయులు తిరగబడ్డారు. ఇంత లోతులు 4 అడుగుల లోతులో నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. ఇంత ప్రవహిస్తున్నటువంటి నీళ్ళల్లో వాళ్ళు వచ్చి సహాయం కొన్ని చేస్తూ ఉన్నారు. అందరికీ అందలేదు, అందజేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు వచ్చి ఇప్పుడు ఇంకా అందలేదంటే ఎలా అండి అని చెప్పి రివర్స్ వాయిస్ వినిపించారు. దాంతో అక్కడి నుంచి ఆయన సర్దుకునేటువంటి ప్రయత్నం చేసి 4 ఫోటోలు తీయించుకొని అలాగే పిచ్చి నవ్వులు నవ్వి వెళ్ళిపోయారు అనేది తెలుగుదేశం పార్టీ చెప్తోంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారంటే వరద వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఫోటోషూట్కి వెళ్ళాడు. ఆ ఫోటోషూట్ అయిపోగానే మళ్ళా వెనక్కి తిరిగారు అనేది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆరోపణ చంద్రబాబు నాయుడు గురించి. వాస్తవంగా చంద్రబాబు నాయుడు ఏమో నిద్రాహారాలు మాని రాత్రి పగలని లేకుండా ఆయనేమో ప్రజల మధ్యలో ఉంటున్నారు, వరద ప్రాంతాల్లో ఉంటున్నారు, అక్కడ సహాయ చర్యలను పర్యవేక్షిస్తూ ఉన్నారు. డ్రోన్స్ ద్వారా నిత్యావసర సరుకులతో పాటు ఎవరైతే నిరాశ్రయాలు ఉన్నారో వాళ్ళకి కనీస అవసరాలు తీర్చేటువంటి ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నారు. ఆయన ఎక్కడ కూడా ఫోటోషూట్కో లేదంటే మీడియా ప్రచారానికో వెళ్ళలేదు. కానీ ఆయన చేస్తున్నటువంటి సహాయాన్ని, ఆయన చేస్తున్నటువంటి కష్టాన్ని చూసిన తర్వాత, చంద్రబాబు నాయుడు కష్టాన్ని చూసిన తర్వాత జాతీయ మీడియా స్పందించి ఒక ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఒక సాహసాన్ని, ఆయన డేంజర్గా ఉన్నప్పటికి కూడా ఆయన ఎన్డీఆర్ఎఫ్ దళాలతో కలిసి ప్రజల మధ్యకు వెళ్తూ ఉన్నారు అని చెప్పి ప్రశంసిస్తూ జాతీయ మీడియాలో ఫోకస్ చేయటం జరిగింది. చంద్రబాబు నాయుడు చేస్తున్న సహాయాన్ని ప్రశంసలతో ముంచెత్తకుండా ఉండలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మీడియాకు సంబంధించినటువంటి పత్రికలు, సానుకూల మీడియా చేస్తున్నటువంటిది ఏంటి అని అంటే ఆయన సొంత పత్రికలు రాసినటువంటి ఒక ఆర్టికల్ను మనం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి ఈ విపత్తును ఏ కోణం నుంచి తీసుకెళ్తున్నారు, ఏ కోణం నుంచి తీసుకెళ్లాలనుకుంటున్నారు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అది ఏంటంటే ఒకసారి చూడొచ్చు మనకు. సో జగన్ ఆపన్న హస్తం, బాబు ప్రచార హస్తం. సో జగన్మోహన్ రెడ్డి ఏమో ఆపన్న హస్తాన్ని అందిస్తున్నాడు, బాబు మాత్రం ప్రచారం కోసం దీన్ని ఉపయోగించుకుంటున్నాడు అని చెప్పి వాళ్ళ పత్రికలో రాసినటువంటి ఒక కథనం. వరద బాధితులను ఆదుకోవడంలో 2 నేతలు తీరిది. సో 2 నేతలను కంపేర్ చేసి వాళ్ళు రాశారనమాట. ఇది ఆయనేమో జగన్మోహన్ రెడ్డి ఏమో అసలు గతంలో 2022 జూలైలో వచ్చిన వరదలపై అధికారులతో సమీక్షిస్తూ అప్పుడు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నాడనమాట. ఇక్కడేమో ఈయన వీధుల్లో తిరుగుతూ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో ఆయన 4 అడుగుల లోతు నీళ్ళలో వెళ్తుంటే ఆయనేమో సమీక్షిస్తున్నాడు, ఈయనేమో ఫోటోషూట్కి వెళ్ళాడని చెప్పి రాతలు రాస్తారు. నిబద్ధతతో ఎలాంటి ఆర్భాటం లేకుండా తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఎలాంటి విపత్తు జరగకుండా ఉన్నాడని దాన్ని పొగుడుతూ రాశారు ఆయన. బాధితులను గాలికి వదిలేసి మీడియా పిచ్చిలో చంద్రబాబు నాయుడు హడావుడి. అప్పట్లో తక్షణ సహాయం కింద నగదు, నిత్యావసరాలు, ఆగమేఘాల మీద పంపిణీ, పునరావాస కేంద్రాల ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పన. ఇప్పుడు బుడమేర బీభత్సం సృష్టించి 72 గంటలైనా బాధితులకు అందని సహాయం, తాగేందుకు గుక్కడి నీళ్లు కరువు. ఇది వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని ఈ మొత్తం రాశారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇల్లు దాటకుండా అన్నీ చేశాడు, ఈయన వెళ్ళి
బాధితులను పరామర్శిస్తున్నాడు. ఏది కరెక్ట్ అనేది వాళ్ళ ఉద్దేశం. సో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి జిల్లాలో 2019-2020లో 1604 మంది రైతులకు సంబంధించి 653 ఎకరాల పంట నష్టపోతే 90 లక్షల రూపాయల పరిహారం ఇచ్చారని చెప్తున్నాడు. అసలు అటువైపు చూడలా. వాస్తవంగా అక్కడ నష్టం జరిగినప్పుడు కూడా వెళ్ళా. ఈయన ఏరియల్ సర్వే తప్ప జగన్మోహన్ రెడ్డి చేసింది హెలికాప్టర్లో. ఏది జరిగినా కానీ ఉత్తరాంధ్రలో జరిగిన ఉభయ గోదావరి జిల్లాలో వరదలు వచ్చినాయి, అప్పుడు వెళ్ళా. అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అయితే వెళ్ళారు. కానీ అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లో వెళ్ళి ఏరియల్ సర్వే చేసి వచ్చాడు తప్పితే తాడేపల్లి నుంచి ఒక అడుగు కూడా ముందు పెట్టాల. ఇక 2020-21లో 8,441 మంది రైతులకు సంబంధించి 4,084 ఎకరాల పంటలు కోల్పోయారు, 6 కోట్ల పరిహారం చెల్లించారని చెప్పేస్తున్నారు. 2021-22లో వరదల కారణంగా రైతులు 4,000 మంది పైగా ఇదైతే దాంట్లో 2 కోట్లు ఇచ్చారని చెప్తున్నారు. 2022 దాంట్లో నష్టపరిహారం 72 లక్షలు ఇచ్చారని చెప్తున్నారు. ఇక జగన్ సమర్థతకు ఈ ఉదంతాలే నిదర్శనం అని చెప్పి ఒక లిస్ట్ అవుట్ చేశారు ఆయన. సో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన దానికి అప్పట్లో ఇవన్నీ కూడా ఎప్పుడు ఏం జరిగినా అల్లూరి సీతారామరాజు జిల్లాలో నియోజకవర్గంలో పోలవరం నిర్వసన వరదలు వచ్చినప్పుడు ఎప్పుడు ఏది జరిగినా తాడేపల్లి నుంచి ఒక అడుగు కూడా ముందుకు పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి మొత్తం సమీక్షించాడు. అదే కరెక్ట్ అనేటువంటి యాంగిల్లో సాక్షి మీడియా రాసిందనమాట. సో కాదు బుడమేరుకు సంబంధించి ప్రచారం కూడా చేస్తున్నారు. దాన్ని బుడమేరుకు సంబంధించి బుడమేరుకి అలాగే కృష్ణానదికి మధ్య తేడా కూడా తెలియట్లా జగన్మోహన్ రెడ్డికి. సో దాదేమో బుడమేరు అనేది ఒకసారి నది అంటారు, ఒకసారి ఏమో అది లాకులు తీయాలంటారు, ఒకసారి ఏమో గడ్డిపడింది అంటారు, రకరకాలు చెప్తున్నారు. అంటే కృష్ణా నదికి బుడమేరుకి తెలీదు. బుడమేరు అనేది ఒక వాగు, ఒక కాలువ. కృష్ణా అనేది ఒక నది, జీవనది, అది ప్రవహిస్తూ ఉంటుంది. సరే ఇది మాత్రం బుడమేరు అనేది ఒక వాగు. సరే దానికి కారణాలు అనేకం ఉన్నాయి రావడానికి. ఆ కారణాలు ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆక్రమణలు జరిగాయి బుడమేరు పరిధిలో. బుడమేరు నుంచి కొల్లేరుకి కాలువ పైనీరు వాటర్ సహజంగా ఏంటంటే మన పొలాల్లో వాటర్ వచ్చినప్పుడు కాలువల కింద వస్తుంటాయి. ఆ మొత్తం బుడమేరులోకి వచ్చి బుడమేరు నుంచి కొల్లేరు దాకా ప్రవహించాలి. ఆ ప్రవాహానికి అడ్డుపడుతూ ఆక్రమణలు జరిగాయి. ఆక్రమణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగాయి అనేదాన్ని చాలా నిదర్శనాలు ఉన్నాయి. దాన్ని కూడా బయటపెట్టే ప్రయత్నం చేస్తాం మరో వీడియోలో. ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మీడియాలో, సొంత మీడియాలో ఆయన రాస్తున్నటువంటి రాతలు ఏవైతే ఉన్నాయో అవి నిజమా అబద్ధమా అనే దాని మీద మీరు కూడా కామెంట్ రూపంలో